భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశాకిరణం మంత్రి నారా లోకేష్ అని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జన్మదిన వేడుకలను మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కోటంరెడ్డి చేపట్టారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజాదర్బార్కి విచ్చేసిన అర్జీదారులందరికీ దుస్తులు పంపిణీ చేశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ ముఖ్యంగా యువనేత పుట్టినరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు వస్తున్నారో ఆ ప్రజల సమస్యల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వారికి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనం బట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా కేక్ కటింగ్లో టపాసులు కాల్చడం ఇంకోటో వాటి జోలికి పోకుండా సామాజిక సేవా గుణంతో ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజలతో మమేకం కావాలా అనే ఒక ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఈరోజు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు ప్రజలతో మాట్లాడుతూ అదేవిధంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము బట్టల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిరంతరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచిస్తూ ముఖ్యంగా యువత గురించి ఆలోచిస్తూ ఉద్యోగాల గురించి ఆలోచిస్తూ కార్యకర్తల గురించి నిరంతరం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులకి ఏదైతే నడుస్తున్నాయో ఆ గత ప్రభుత్వానికి నిరసనగా యువగళం పేరుతో ప్రతి ఒక్క సామాన్యుడి గళాన్ని యువగళంగా మార్చి ప్రజలకు భరోసా ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆ రోజు ప్రతిపక్షంలో ఆయన చేసిన యువగళమే ఈరోజు 164 సీట్లు రావడానికి కూడా అదొక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం. యువనేత నారా లోకేష్ గారి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్య నేతగా ప్రజలకు సేవ చేసే విధంగా ఆయనకు ఆ దేవుడు ఆయనకు అన్ని విధాల ఆ శక్తినివ్వాలని నిండు నూరేళ్లు మా యువనేత నారా లోకేష్ గారు ఆరోగ్యాలతో ఉండి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి శాసనసభ్యులు శ్రీధర్ గారి తరఫున నియోజకవర్గం కూటమి నాయకులు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున మేము పేరున ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రేపు ఏదైతే ఒక మహాయజ్ఞం తలపెట్టినామో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి రేపు ఉదయం శనివారం 8:34 26 డివిజన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అర్బన్ 26 డివిజన్లో ఉదయం 8:34 27 కోట్ల రూపాయలతో 240 శంకుస్థాపనలు కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమం రేపు ఉదయం ఉంది. ప్రజలందరూ కూడా మీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అక్కడ మీరు అందరూ కూడా పాలు పంచుకోవాలని ఇది నారా లోకేష్ గారికి బర్త్డేకి కానుకగా మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తారు. రేపు జరగబోయే 240 అభివృద్ధి పనుల్లో మేజర్ శాతం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈ ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల్నే తీసుకొని ఆ వినతుల్లో వచ్చిన రోడ్లు, డ్రైన్లనే మేజర్గా సెలెక్ట్ చేసి వాటికి నిధులు కేటాయించి రేపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రయాణం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి వారం శుక్రవారం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతుందని కార్యాలయం తరపున తెలియజేస్తూ దయచేసి ప్రజలందరూ కూడా రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా
ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మా యువనాయకుడు రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతనంతా కూడా ఒక ఉద్యమం వైపు నడిపిన ఒక స్ఫూర్తి నింపిన మా యువనాయకుడు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారందరికీ కూడా కార్యాలయం తరపున బట్టలు పెట్టి మా నాయకుడికి పుట్టినరోజు వేడుకగా జరుపుకోవడం జరుగుతుంది. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్. Hi Nilor, please subscribe to N3 TV.